10 పైసలకు పనికిరానోడు కూడా డొనేషన్ ఇచ్చి వెళ్తున్నాడు. నువ్వు నాకు డబ్బి నేను ఇస్తాను. నా దగ్గర లేదు. రే బామ్మర్ది ఎవరా ఆట ఏమనంటే ఎవరో పాండు. రే మన గౌరవానికి సంబంధించింది. దానికేంటి పోనీ. రే కొట్టికి నేను పార్ట్నర్నే. 10 బొమ్మలు ఉన్నాయంటే 5 బొమ్మలు నావి, 5 జింకలు ఉన్నాయంటే 2.5 జింకలు నావి. ఎగుమతి దిగుమతి ఇన్కమ్ ట్యాక్స్ అన్ని నేనే చూసుకుంటున్నా. తెలుసు కానీ డబ్బులు లేవు. డబ్బులు ఇవ్వరా బాబు, నేను తీసుకుంటా. మనకి ఒక మర్యాద ఉంది కదరా. నేను గుచ్చుతాను. కళ్ళ జేడేసుకుంటే నీ కళ్ళు కనిపిస్తాయా? నేను గుచ్చుతా. ఇక్కడ పాప అక్కడ ఉందిరా. ఏంటి విజిటింగ్ కార్డు? వయసులో ఉన్నప్పుడు వదిలేసి ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడు. అందరూ చూడండి సార్, ఈ అమ్మాయి డాన్స్ మెచ్చుకుని నేను 400 ఇస్తున్నాను. 400 400 400 400 400. ఏంటిది? ఏంటి 400 400 అంటూ 100 రూపాయలు గుచ్చుతున్నా? నేనేమన్నాను? నలుగురం కలిసి 100 ఇస్తున్నామన్నాను. నీకు 100 ఎక్కువ, అర్థమైందా? లాక్కోకరా. నేనే పెడతాను. ఆపండయ్యా, మీరిద్దరు పోటీ పడ్డానికి ఇదేమన్నా మైదానమా? ఒకటి నువ్వు కూర్చో, లేకపోతే ఆయన్ని కూర్చొనివ్వు. రే ఇంకోటి వచ్చేలో నేను పెట్టేస్తాను రా. రే నువ్వు పెడితే ఇంకో చోట పెడతావురా. ఎదుగు ఎదుగు వాడికి పెట్టు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పంపించావు ఇప్పుడు పెట్టనా? సారీ అమ్మా, ఫైనాన్స్ ప్రాబ్లం. రే నేను చెప్పాను కదా, ఇంకేంటి గుర్తు తగ్గిస్తాను. నేను నీకు అక్కడ పెడతాను, డైరెక్ట్ గా కొట్టుకొచ్చేసాయి. మా ఆటని మెచ్చుకొని బొమ్మలు అమ్ముకునే పాండు 2000 రూపాయలు బహుమతిగా ఇవ్వడం వల్ల ఆయన భార్య బిడ్డలు 100 సంవత్సరాలు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. నేను అడిగితే డబ్బులు లేవని దాని దగ్గరికి వెళ్ళి దోపొచ్చావా? రే నీతోనే ఉన్నాను కదా, నేను ఎప్పుడు ఇచ్చాను? మరెలా రా అనౌన్స్మెంట్ ఇచ్చింది? అదే నాకు అర్థం కాలేదు. రా వెళ్ళి అడుగుదాం. నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చాను? నువ్వెందుకు అలా చెప్పావు? హలో, నేనేమి కావాలని చెప్పలేదు. అదిగో ఆ నీలి రంగు ఓని వేసుకున్న అమ్మాయే డబ్బులు ఇచ్చి అలా చెప్పమంది. ఎందుకు అలా చేసావు? ఏం చేశాను? నాకు కుటుంబమే లేదు. పెళ్ళ పిల్ల ఎక్కడి నుంచి వచ్చారు? నీకు కుటుంబం ఉంది. నాకు పెళ్ళే కాల, కుటుంబం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు పెళ్ళయి 3 రోజులైంది. ఎరా పెళ్ళయి 3 రోజులైందా? నాకు బ్యాచులర్ పార్టీ ఇవ్వలేదు. నాకు అది సరే గాని నీ భార్య ఎవరు? నేనే. తిక్కా నీకు? మేము ఈ తిరునాళ్ళకి బ్రతుకు తెరువు కోసం వచ్చాం. మీరు ఈ తిరునాళ్ళని జరిపించేవాళ్ళు. నీకు నాకు సెట్టే అవ్వదు. బాయ్. ఏంటి నువ్వు పెళ్ళాన్నని చెప్పావు, అతనేవో తిట్టేసి వెళ్తున్నాడు. ఎక్కడికి పోతాడే, చూసుకుంటానులే. ఎందుకు అలా కొట్టానో వాడిని అడుగు. ఎందుకు కొడుతున్నారు రా? మరమరాలు అడిగారన్నా. ఇచ్చావా? ఇచ్చానన్నా. శుభ్రంగా తిన్నా. మరి ఎందుకు రండి కొడుతున్నావు అన్నా? ఆ ప్రశ్న వాడిని అడగండి. అరే ఎందుకురా కొట్టాడు? డబ్బులు అడిగానన్నా. ఒరే నీకు బుద్ధి లేదట్రా. మరమరాలు బక్కు 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 అని మింగావు కదా. నువ్వు తిన్నదానికే కదా వాడు డబ్బులు అడుగుతున్నాడు. నీకు సిగ్గుందా, రోషం ఉందా? అన్నా డబ్బు అడగడం తప్పు కాదన్నా. గౌరవం ముఖ్యమన్నా, మర్యాద ముఖ్యమన్నా. ఈ రోడ్ షర్ట్ వేసుకుని పగ తీర్చుకోవడం లేదు. రోడ్ షర్ట్ ఎలా అడిగాడు అడగన్నా? ఎలా అడిగావురా? పారు బొక్కు డబ్బులు ఇవ్వరా. నువ్వు వదులు. ఈ రోజు నువ్వు అయిపోయారా? చంపేకరా వదిలే. ఇదే సమస్య నీకు. అయ్యో వీడికి ఎలా చెప్పాలి? ఊళ్ళు చెప్తాను. ఉదాహరణకి ఖర్జూర పండు తీసుకున్నావే అనుకో, ఖర్జూర పండుగ డబ్బులు ఇయ్యి అంటాడు. ఇప్పుడు నువ్వు హల్వా తీసుకున్నావు అనుకో, హల్వాకి డబ్బులు ఇయ్యి అంటాడు. ఈ పొట్టు శనగలు తీసుకున్నావు అనుకో, ఈ శనగలకు డబ్బులు ఇవ్వు అంటాడు. ఇప్పుడు ఇదేంటి? ఈ మరమరాలు నువ్వు బొక్కావు కాబట్టి వాడు ఎంత అడిగినా నువ్వు డబ్బు ఇవ్వలేదు కాబట్టి తిట్టాడురా. ఏడు సరిగ్గా అడగపోతే ఇలాగే వాయిస్తాను, వదిలిపెట్టను. ఏమిటా ఎదవలకు నువ్వు కూడా రెచ్చిపోతున్నావు. టైం దొరికితే ప్రతివాడు రెచ్చిపోవడమే. ఏదో నేను సలహా అడిగినట్టు మధ్యన ఉచిత సలహా ఇస్తున్నా, ఏదో పంచాయతీ ప్రెసిడెంట్ లాగా. ఇంకెప్పుడైనా వస్తావా? ఏమిటో ఎదవలకు కళ్ళు పొడిచేస్తాను. ఇంకా ఇక్కడే నిలబడును నిన్ను. ఆగు. ఆ గత్త మెయింటైన్ చేయాలి, లేకపోతే భయపడరా. ఏంటా చూపు? నువ్వే నన్ను ఆయనతో కలపాలి. నేను వాడి ఫ్రెండ్ని, బ్రోకర్ని కాను. అదంతా నాకు తెలీదు. నువ్వే నాకు సిఫార్సు చేయాలి. ఇలా చూడు, నేను ఏం చెప్పినా వాడు లెక్క చేయడు. అయితే నీ ప్యాంటు షర్టు ఇవ్వు. ఎందుకు ఉతికారేస్తావా? పర్లేదులే. అయ్యా చించి పారేయడానికి. ఏంటి చించి పారేస్తావా?
ఎందుకంత ఆవేశం? ఇది సాధారణ డ్రెస్ కాదు, సూరత్ లో కొనుక్కున్నది. ఓ. బ్రాండెడ్. బోర్ 50. 4 బోర్ 50. 650 రూపాయలు. 2000. 2000 అంటే 2 షర్ట్లు వద్దా ఇది? ఓకే. అది పర్లేదు, ఇవ్వండి. మీకు ప్యాంటు షర్టే కదా కావాలి, ఇప్పుడే ఇప్పేసి. ఏ చాటుకు వెళ్ళి విప్పు. హలో అందరూ హలో హలో, చూస్తున్నారు. మేము లోపల పక్కా ప్యాకింగ్ తోటే ఉన్నాం. అరే పర్లేదు, తిరిగమ్మా. పట్టుకో, తీసుకో, వెళ్ళు వెళ్ళు. ఏ ఇదిగో ఇదిగో, ఆగు, 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 ఆగు. భలేదనివే. 2000 కొట్టేయాలనుకుంటున్నావా? ఇదిగో తీసుకో, ఇప్పుడు వెళ్ళు. రేయ్, ఏంట్రా వచ్చి పడుకున్నావా? ఇద్దరం కలిసి మందు కొడదామన్నా వెయిట్ చేస్తూ ఉన్నానరా. సరే వదిలే, నేను మందు కొట్టలేదు. రేయ్, ఏంట్రా పిల్ల అలా వచ్చి నువ్వే నా మొగుడివి, నేనే నీ పెళ్ళానని చెప్పి వెళ్ళింది? రేయ్, నీకేనా చెప్పేది? లే, ఏమీ అర్థం కావట్లా, అన్ని డబుల్గా తెలుస్తున్నారా. కానీ ఒకటి, నీతో నిజంగా నిజం చెప్పాలనుకుంటున్నాను రా. చెప్పు. ఏంటి కళ? ఏదో చెప్పాలనుకున్నావు కదా, చెప్పు చెప్పు. ఏదో చెప్పాలనుకున్నావు, చెప్పు ప్లీజ్. పాండు, నువ్వు ముందు చెప్పు. నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? నీకు 2000 రూపాయలు ఇచ్చాను కదా. అడ్డంగా ఇరికించిందే. ముందు బయటికి బయటికి పో, ఎవరిని చూస్తే ఏమనుకుంటారు? నాకు దాని గురించి దిగులు లేదు. నువ్వేదో చెప్పాలనుకున్నావు కదా, ముందు చెప్పు. నేనేం చెప్పాలనుకోలేదు, బయటికి వెళ్ళు. నేను వెళ్ళను. పో. ముందు ఇందుకే నువ్వు నా దగ్గర డ్రెస్ తీసుకున్నావా? రేయ్ అటు చూడరా, ఈ ఊరు చైర్మన్ కూతురు. లోపల ఏం జరగలేదుగా? ఏంట్రా తను నీ డ్రెస్ వేసుకుంది? తను 2000 డబ్బు ఇచ్చి నా డ్రెస్ అడిగింది. నేను డ్రెస్ ఇచ్చి ఆ డబ్బుతో మందు కొట్ట. ఈ ఊరికే అవమానం. రేయ్, అందరూ చూశారు. రేపు ఇది వాళ్ళకి తెలిసిందంటే పెద్ద గొడవ అవుతుంది. రేయ్, బొమ్మలని సరిగ్గా ప్యాక్ చేసి పంపించావా? పంపించాను. ఆ, ఆ కళ్ళజోడేసుకుంటాడు వేలుగాడు ఉన్నాడు కదా, అవును. వాళ్ళ లారీ వచ్చింది, బొమ్మలన్నీ అందులో ఎక్కించేశాను. బస్సు వస్తుందేమో చూడు. ఏంట్రా? ఏంట్రా ఈ దారుణం? నేను పెద్ద తప్పు చేశాను. నా వల్ల ఒక ప్రాణం పోయిందిరా. ఏయ్యా, ఈ అమ్మాయి మీకు తెలిసిన అమ్మాయా? అవును. చాలా మంచి పిల్లయ్యా, ఇలా చేసుకుంటుంది అనుకోలేదు. పిన్నితో గొడవపడి రాత్రికి రాత్రే బొమ్మలు అమ్ముకున్నోడితో లేసిపోయింది. వాళ్ళ నాన్న చచ్చిపోయింది అనుకుని కన్నీటి అంజలని పోస్టులు అంటించేశారు. ఒక్కతే కూతురయ్యా, ఊరిని నవ్వులు పాలు చేసింది. మామ, ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినట్టు అయిందిరా. ఒరే పాండు, మనం ఊరూరు వెళ్ళి బొమ్మలు అమ్ముతామని తనకి తెలుసు. అందుకని మనల్ని వెతుక్కుంటే ఏదో ఊరు వెళ్ళుంటుందిరా. అవునరా, రేపు కోటపకొండ తిరణాలు కదా, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఉంటుంది. పద వెళ్దాం.